హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. అయితే ఇవాళ అప్డేట్ ఏం లేదు. NC34 నాగ చైతన్య గారి 24వ ఫిలిం గురించి అప్డేట్ ఇస్తున్నాం. అయితే అప్డేట్ గురించి తెలుసుకునే ముందు ఈ టీజర్, ఫస్ట్ లుక్ టీజర్ చూసే ముందు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మామ. మీలో ఎంతమంది అక్కినేని ఫ్యామిలీ ఉన్నారు, నాగ చైతన్య గారి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు లైక్ చేయండి. అలాగే కింద కామెంట్ చేయండి. ఆల్రెడీ మీకు ఫస్ట్ లుక్ టీజర్ చూస్తుంటే ఎలా అనిపించింది అనేది. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. సబ్స్క్రిప్షన్ ముఖ్యం. మాకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీ మీద ఒట్టే. అయితే ఇప్పుడు మనం వీడియో స్టార్ట్ చేస్తే, సో టైటిల్ వచ్చేసి NC34గా పెట్టారు. ఇంకా టైటిల్ రివీల్ చేయలేదు. సో టైటిల్ రివీల్కి టైం ఉంది. అయితే మీనాక్షి గారి టైటిల్ గ్లిమ్స్లో టైటిల్ అయితే ఫస్ట్ లుక్ అయితే రివీల్ చేశారు. సో ఇంకా వెయిట్ చేయకుండా మన NC34 బిట్వీన్ ద షార్ట్స్ అండ్ ఫస్ట్ లుక్ టీజర్ అయితే స్టార్ట్ చేద్దాం. సో చూస్తూ మనం రియాక్ట్ అవుదాం. మనకి ఎలా అనిపిస్తుంది, మీకు ఎలా అనిపిస్తుంది. వావ్, చూడడానికి అన్నీ భారీ సెట్సే. BVNS అండ్ సుకుమార్ ప్రొడ్యూషన్స్ అనమాట. సుకుమార్ రైటింగ్స్ ఈ సినిమాకి. అంతా బిహైండ్ ద సీన్స్ బాగా రిలీజ్ చేశారు. పెద్ద పెద్ద సెట్స్, పెద్ద పెద్ద ఇల్లులు, యాక్షన్ ఎక్కువగా అనిపిస్తుంది. కార్తిక్ దండోడి తండేల తర్వాత నాగ చైతన్య గారికి, కానీ విరూపాక్ష తర్వాత కార్తిక్ దండోడికి మంచి సినిమానే. మా నాగ చైతన్య గారి లుక్ అయితే ట్రెజర్ హంటర్ లుక్ పోషిస్తున్నట్లు మనకి ఇంటిమేషన్. బికాస్ ఈ సినిమా మైథలాజికల్ యాక్షన్ డ్రామా కాబట్టి. సో ఆయన మేకోవర్ తండేలో మాస్ లుక్ కనిపించింది. అయితే ఈ సినిమాలో మాత్రం కొంచెం స్టైలిష్గా ఉన్నారు. అలాగే కొంచెం ఫిట్గా కనిపిస్తున్నారు. బికాస్ అన్ని యాక్షన్స్ చేస్తున్నారు. ఇప్పటికీ ఈ టీజర్లో, ఈ లుక్లో మనకి లీక్ అయిన ఫొటోస్లో స్టైలిష్ అండ్ ఫిట్గా ఉన్న లుక్స్ చాలా అట్రాక్ట్ చేస్తున్నాయి. ఫుల్ అండ్ యాక్షన్. అయితే ఇందులో ఎక్కువ మనకి బిట్వీన్ ద షార్ట్స్లో పెద్ద పెద్ద సెట్స్, చైతన్య గారు ఇంటర్నేషనల్ కొరియోగ్రఫీను, గుచి మాస్టర్ పర్యవేక్షణలో యాక్షన్ ట్రైలర్ జరిగిపోయింది. యాక్షన్ స్పెషలిస్ట్గా సినిమా అని తెలుస్తుంది. చూద్దాం. బీజిఎం నా చైతన్య స్టైలిష్ లుక్ పక్కన పెడితే బీజిఎం మరో ఎత్తు. కాంతారా మూవీ చేసిన బీజిఎం మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోక్నాథ్. ఈ సినిమాకి కూడా సేమ్ ఆయన మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ గ్లిమ్స్లో గూస్ బంప్స్ వచ్చేలా ఉంది. సేమ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజియం ఈ గ్లిమ్స్లో చూస్తున్న కొద్దీ నాకు అలాగే అనిపిస్తుంది. బికాస్ దట్ ఇంపాక్టస్ ఆ చీకటవి అడ్వెంచర్ ఇంటెన్సిటీ కనిపిస్తుంది బీజిఎంలో. అయితే నాగ చైతన్య గారు ఫస్ట్ లుక్ అయితే రిలీజ్ చేశారు, కానీ ఈయన ప్రాపర్గా లేదు. సైడ్ కట్ ఇచ్చారు. జస్ట్ చీకట్లో రివీల్ చేశారు. అండ్ నెవర్ బిఫోర్ మైథలాజికల్ థ్రిల్లర్ అని ఇచ్చారు. సో ఆయన ఫస్ట్ లుక్ అనేది ఆయన బర్త్డేకి November 20th రిలీజ్ చేస్తున్నారు. సో అయితే ఇప్పటికీ మీనాక్షి చౌదరి గారు ఫస్ట్ లుక్ అయితే రిలీజ్ చేశారు. ఆవిడ లుక్ ఎలా ఉందనేది మాట్లాడుకుందాం. ఆవిడ లుక్ చూసే ముందు మీరు లైక్ చేయడం, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ చేయడం మర్చిపోకండి. ఆవిడ లుక్ అయితే ఆర్కాలజిస్ట్ పురావస్తు శాస్త్ర గెటప్లో కనిపిస్తున్నారు. ఒక చీకటి హోలో ఏయో వెతుకుతున్నట్టు భూతార్థంలో. సో ఇట్స్ లుక్ ఇంటెన్స్ లుక్ అయితే ఉంది. సో చూడడానికి కూడా మంచి ఇంట్రెస్టింగ్ ఉంది. సో నాకు అనిపిస్తుంది కార్తిక్ దండ్ని దర్శకుడు, డైరెక్టర్ కార్తిక్ దండు, సుకుమార్ రైటింగ్స్ కలయిక అదూర్స్ అనిపిస్తుంది నెక్స్ట్. బికాస్ మైథలాజికల్ థ్రిల్లర్ జోర్నంగా NC34 టాలీవుడ్లో సాధారణంగా ఎక్కువ క్రేజ్ ఏర్పడింది. బికాస్ తండేల్లో లవ్ స్టోరీ చేశారు. ఇప్పుడు వచ్చేసి మనకి ఇలాంటి మైథలాజికల్ థ్రిల్లర్ మీద మంచి ఎక్స్పెక్టేషన్సే ఉన్నాయి నా చైతన్య గారి మీద. బికాస్ చైతన్య గారి కెరీర్లో ఇదే మొదటి పాన్ ఇండియా ఫిలిం, పాన్ ఇండియా యాక్షన్ అడ్వెంచర్ అని చెప్పొచ్చు. సో చాలా ఎంగేజ్మెంట్తో ఉన్నారు అందరూ. సో November 23 వచ్చే ఫస్ట్ లుక్ మరియు టీజర్ కోసం మీలో ఎంతమంది వెయిట్ చేస్తున్నారు, ఎంతమంది ఆల్రెడీ ఇప్పుడు బిహైండ్ ద సీన్స్ చూశారు, మీకు ఎంత ఎగ్జైట్మెంట్గా ఉంది ఫస్ట్ లుక్ టీజర్ చూడడానికి అనేది లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అంటిల్ దెన్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీ మీద ఒట్టే.